నేను మా పప్పి గడు తట్టబుట్ట చదివిన హైదరాబాద్ అయితే లేచిపోతున్నాము. మ్యాటర్ ఏంటంటే నాకు చిన్న పని నుండి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. మా పప్పి గడు కూడా ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదంటే వాడిని కూడా తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. అప్పటికప్పుడు వెళ్తాం వల్ల రిజర్వేషన్ అయితే ఏమీ చేసుకోలేదు, జనరల్ కి వెళ్ళిపోతున్నాము. అలా జనరల్ కి వచ్చి దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంటే ఈ లోపు విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చింది కానీ మేము అయితే అది ఎక్కలేదు, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చిన వాసనకి మా పప్పి గడు అయితే భయపడ్డాడు. అలా విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన వెంటనే కోకనాడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, అదైతే ఎక్కాము. జనరల్కి వెళ్తాం కదా అని చెప్పి కొంచెం భయపడ్డాము, సీట్లు దొరకవేమో నుంచి వెళ్ళాలేమో అని చెప్పి. కానీ ఇక్కడైతే మాకు సీట్లు దొరికినాయి. మా నోడికి ప్లేస్ ఎక్కడ దొరకలేదేమో చెప్పులు లేకుండా ఫ్యాన్ మీద ఎక్కాడు. ఫైనల్ గా మార్నింగ్ 6:30 అయితే సికింద్రాబాద్ స్టేషన్ లో అయితే దిగేసాము. అలా దిగిన వెంటనే జనంతో పాటు మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ అనమాట. అలా స్టేషన్ కి రాగానే ఎల్బీ నగర్ 2 టికెట్లు తీసుకుని మెట్రో వచ్చేదాకా వెయిట్ చేసి అది రాగానే మెట్రో అయితే ఎక్కేసాం. ఎల్బీ నగర్ లో మెట్రో దగ్గరనే ర్యాపిడో బుక్ చేసుకుని మా అమ్మగారి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఒకసారి చెప్పాను కదా మా అమ్మగారు హైదరాబాద్ లో ఉంటారని చెప్పి, మా అమ్మగారి దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ రాగానే మా పప్పి గడు నేను బ్రష్ చేసుకునే లోపు మా అమ్మగారు అయితే మాకు టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. అమ్మగారు ఉండి చోటి చుట్టుపక్కల చాలా మొక్కలు అయితే ఉన్నాయి. అలా మేము బ్రష్ చేసుకునే లోపు మా కోసం టీ కూడా పెట్టేసింది. ఈ వీడియో అయితే అంత అనమాట. నెక్స్ట్ అయితే రామ్నగర్ బోనాల దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే పెడతాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఫాలో చేసుకుంటాం అయితే మర్చిపోకండి. ఒక ఉంటాను, బై.